We greet you all in the name of Jesus Christ. Today we have separated as a Thanksgiving Day, the last Sunday of this every month. ప్రతి నెల యొక్క ఆఖరి వారము మనం థాంక్స్‌గివింగ్ గా కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనము దీన్ని జరుపుకుంటున్నాం. So I want to touch about the significance of thanksgiving to God. కృతజ్ఞతలు చెల్లించడం అనే ప్రాముఖ్యతని ఈ రోజు నేను తెలియజేయనున్నాను. Our theme today is Thanksgiving elevates you. ఈ థాంక్స్‌గివింగ్ అనేది మనల్ని ఏ విధంగా ఉన్నత స్థితికి చేరుస్తుంది. Praise the Lord. In several ways your status is increased before God and your level is increased by your adopting a thanksgiving attitude. మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించే విధానాన్ని బట్టి మనల్ని మనము హెచ్చించుకునే స్థితిలో మనం ఉంటాం. Now we all receive benefits from God and even others. మనకి కావాల్సిన ఎన్నో అవసరతలు మనకి బెనిఫిట్స్ అన్ని మనకి చాలా విధాలుగా మనకు వస్తూ ఉంటాయి. And many people receive benefits and they don't turn back to the giver of benefits and just they go away to in their way. మనకి సహాయతలు మనకి వస్తూ ఉంటాయి కానీ మనకి ఎవరి నుంచి వచ్చిందో మనం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం థాంక్స్ చెప్పము. But first of all, thanksgiving makes you eligible for the next level of benefits from the one who gives it. మనకి ఈ థాంక్స్ గివింగ్ అనేది మనకి ఏ విధంగా అయితే మన ప్రయోజనం ఏ విధంగా అయితే పొందుకుంటామో దాన్ని బట్టి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి మనకి సహాయపడుతుంది. That is true about you also if you are a giver. అది నువ్వు ఇచ్చే స్థితిలో ఉంటే కూడా అది నీకు కూడా వర్తిస్తుంది. You worked hard and from your hard work you did some good to somebody. నువ్వు కష్టపడిన దాని నుంచి నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేసే స్థితిలో ఉన్నావు. And you really want to help that person again. మళ్ళీ నువ్వు అదే పర్సన్ కి నువ్వు హెల్ప్ చేయాలని అనుకుంటున్నావు. But that person doesn't turn back and say a word of thanks or show an attitude of thankfulness. కానీ ఆ మనిషి ఎవరైతే ఉన్నారో అది మీ వెనకకు వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో అతను ఉండట్లేదు. And next time you want to open the door of help, but the door is not opening. కానీ నువ్వు మళ్ళీ సహాయం చేయాలని అనుకుంటున్నావు కానీ ఆ ద్వారం ఏదైతే ఉందో అది మూయబడి ఉంది. You are not able to do. మీరు అది చేయలేకపోతున్నారు. But apply the same thing to another person. అది వేరే ఇతరులకు కూడా మనం వర్తించి చూద్దాం. When we are receiving the benefit, if we are not thankful, the next level of benefit we are not eligible for. మనము ఏదైతే సహాయమును పొంది ఉన్నామో అది మరి తిరిగి చెల్లించక ఉండే స్థితిలో మనం లేకపోతే ఇంకొక సహాయాన్ని మనం పొందే స్థితిలో కూడా మనం ఉండము. So what is the important point there? ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ if you are thankful only you are eligible for receiving the next level of help or benefit from the giver. నువ్వు థాంక్స్ గివింగ్ చెప్పే స్థితిలో కృతజ్ఞతలు చెప్పే స్థితిలో ఉంటేనే మరి ఒక ఆశీర్వాదాన్ని మరి ఒక సహాయాన్ని పొందుకునే ఆధిక్యతను మనం కలిగి ఉంటాం. This thanksgiving is not just telling thanks. God knows our heart. It is our attitude and actions showing that we are thankful. మనము అది ధన రూపంలో ఇచ్చే థాంక్స్ మాత్రమే కాదు లేదా నోటితో చెప్పే థాంక్స్ ఒక్కటే కాదు కానీ దేవుడు మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఎన్నో విధాలుగా మనము కృతజ్ఞతలు చెల్లించవచ్చు. Apostle Paul said in Philippians chapter 4 verse 6 like this, do not be anxious about anything but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. I will repeat. Do not be anxious about anything. దేని గురించి మనం చింతించకూడదు కానీ but in all things you give prayer and supplication to God. కానీ ప్రతి విషయంలోనూ మనం దేవునికి విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మనము దేవునికి విన్నపాలు చెల్లించాలి. You can ask whatever is your need to God in prayer. ప్రార్థన ద్వారా మనకి ఏది అవసరతలు ఉన్నాయో అది దేవుని మనం అడగొచ్చు. But there is one precondition. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. When you ask for the next blessing, you recognize that you already received blessing from God.
నీకు నువ్వు ఒక బ్లెస్సింగ్ కోరుకుంటున్నావు అని అంటే అంతకుముందు ఇచ్చిన దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా మనం చూసుకోవాలి. So pray, ask for the next blessing with thanksgiving for what you have already received. మనకి తదుపరిగా కావాల్సిన బ్లెస్సింగ్స్ మనకి రావాలి అని అంటే ముందుగా మనము పొంది ఉన్న దాన్ని మనం గ్రహించి దానికి కృతజ్ఞతలమై కలిగి ఉండాలి. Many times we go to God and say, pray, Lord, I want this, I want that. But what about the things God has done for you? ప్రతిసారి మనము దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నామే కానీ మనం ఏది ఆల్రెడీ మనం పొందుకొని ఉన్నామో అది మనం గ్రహించలేకపోతున్నాం. The psalmist said in one of the psalms, enter his gates with thanksgiving and his courts with praise. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అని చూస్తున్నాం. As you are in the step only, even before entering the worship place, the thanksgiving should be our attitude. మన వైఖరి ఏ విధంగా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వైఖరి లాగా ఉండాలి. Next, secondly, what I want to say is, thanksgiving separates you, make you special from others who are thankless. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన మనల్ని మనము వేరుపరచుకునే స్థితిలో ఉంటాము ఎవరైతే కృతజ్ఞతలు చెల్లించిన వారు. Not only that we are separating, God sees the thankful people as a special kind of people. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉంటారో వాళ్ళని దేవుడు గ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. We can see in the book of Luke chapter 17, Jesus healing 10 lepers. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. 10 lepers came and faced Jesus and prayed, and Jesus said, you go and show yourself to the priest. And while going only, all were healed. 10 మంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్న మమ్మల్ని బాగుపరచని అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే మీరు వెనుకకి వెళ్ళి మీ యాజకులకి మిమ్మల్ని కనపరచుకోండి అని చెప్పినప్పుడు మార్గ మధ్యలోనే వారికి స్వస్థత కలిగినట్టుగా చూస్తున్నాం. What a wonderful thing! While going, leprosy is gone. వాళ్ళు వెళ్ళే మార్గంలోనే ఈ కుష్టి వ్యాధి అనేది వాళ్ళకి నయమైనట్టుగా మనం చూస్తున్నాం. But only one person came back. కానీ ఆ 10 మందిలో ఒక్క అతను మాత్రమే వెనుకకు తిరిగి వచ్చి ఉన్నాడు. And that too, he was not a Jew. He was not the one who received blessings of God earlier. అంతకు ముందు అతనికి యేసు ప్రభు నుంచి ఏ బ్లెస్సింగ్ రాలేదు. అతను యూదుడు కూడా కాదు. And all 9 went away in their way. కానీ మిగతా వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. And then Jesus said, were not 10 people healed? Where are the other 9? 10 మందిని కదా నేను బాగు చేశాను, మిగతా 9 వారు ఎక్కడ అని దేవుడు అడుగుతున్నాడు. Only one person has come back to glorify God. కానీ ఒక్క అతను మాత్రమే తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. Jesus picked up that one man who came back with thankfulness. దేవుడు ఎవరైతే వెనక్కి తిరిగి వచ్చి థాంక్ఫుల్ గా ఉన్నాడో అతన్ని దేవుడు గ్రహించినట్లుగా చూస్తున్నాం. So when we are thankful to God, God identify you specially from the rest of the world which is thankless. మనం ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్ అనే వైఖరిని మనం పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Praise the Lord. Another important thing is an attitude of thankfulness shows us the way what to do next. ఈ కృతజ్ఞతాస్తుతులు ఉన్న వైఖరి మనకి తర్వాత మనం ఏమి చేయగలమో అది మనకి బయలుపరుస్తుంది. It is slightly difficult to understand this concept. ఇది కొద్దిగా మనకి కొద్ది కష్టంగానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి. An attitude of thankfulness helps you, tells you what action you should take. మనం ఏమి చేయాలో ఏం చేయగలమో ఈ వైఖరి మనకి థ్యాంక్స్ గివింగ్ వైఖరి అనేది మనకి చూపిస్తుంది. You see a man on the street. రోడ్లో మనము ఒక మనిషిని చూస్తున్నాము. You simply go away. కానీ చూసి మనం వెళ్ళిపోతాము. But you remember what great goodness that man has done for you. అతను నీకు అంతకు ముందు ఏ మంచి కార్యం అయితే నీ పట్ల చేస్తున్నాడో అది మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. Your course of action is decided by that thought.
మనం ఏం చేయగలమో ఆ వైఖరిని బట్టి మనం గుర్తించవచ్చు. Amen. And then you greet that person and you ask for welfare and you want to express your thankfulness at that time. మనం ఆ మనిషిని చూసి గుర్తించి అంతకుముందు చేసిన కార్యంలో వల్ల మనం ఆయనకి థ్యాంక్స్ గివింగ్ గా ఉన్నట్లయితే అతను ఎంతో సంతోషిస్తాడు. Why the world is confused? The generations are confused. People depart never to come back again, whether in families or in churches or in anywhere. People are together for some time. They move and don't turn back because they don't have an attitude of gratitude. మనుషులు ఈ సొసైటీలో ఈ కాలంలో ఎలా ఉన్నారంటే ఎంతో ఆందోళనతోటి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న స్థితిలోనే ఉన్నారు. బ్లెస్సింగ్స్ పొందుకొని తిరిగి వచ్చే స్థితిలో మనుషులు ఇప్పుడైతే ఉండట్లేదు. We should be thankful to our parents. We should be thankful to our neighbors, the community which build us up. మనము మన పేరెంట్స్ కి మన తల్లిదండ్రులకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళు మనకి సహాయం చేసినప్పుడు వాళ్ళకు కూడా మనము థ్యాంక్ఫుల్ గా ఎంతో ఉండాలి. We should be thankful to God for our nation. మనకి ఈ దేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేవునికి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. And that will tell us what to do, what course of action we should take in the case of these people. ఈ తదుపరి విషయాల్లో మనం ఏ విధంగా చేయాలో ఇది మనల్ని నడిపిస్తూ ఉంది. So when we are thankful, thankfulness tells you what to do. మనము కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలో మనకి తెలియజేస్తుంది. That is what the psalmist said in Psalms 116 verse 12. What shall I render to the Lord for all his benefits towards me? కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించాలి, ఆయనకు సమాధానం. Many times we are waiting to do what the pastor says. మనము చాలా సార్లు ఎవరైనా ఏదైనా చెప్తారేమో చేద్దామని చూస్తూ ఉంటాం. Or the parents say or the elders say. ఎవరైతే ఈ చర్చికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే మనం విందామని చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. Or what pattern is seen in the media. కానీ మనకి మీడియాలో ఏం జరుగుతుందో అది వాళ్ళు చెప్తారో అది చూసి మనం చేద్దాం అనుకుంటాం. But will you ask this question to yourself? మనం ప్రశ్నించుకుంటామా మనం ఏం చేయాలి అని? As you are listening to this message, will you ask this question to yourself? నీకు నువ్వు ఈ ప్రశ్న వేయగలుగుతున్నావా? What shall I do for చేయాలి? all the things I have received from God? దేవుని నుంచి పొందుకున్న కార్యములన్నిటికీ నేను ఏం చేయాలి, ఏం చేయగలను అని. You will be motivated to take the right step in life. నిన్ను అది కరెక్ట్ స్టెప్ తీసుకోవడానికి నీకు సహకరిస్తుంది. Your conscience and your heart will advise you. నీ హృదయము ఏం చేయాలా అనేది దేవుని ద్వారా నీకు తోడ్పడుతుంది. The psalmist asked this question, what shall I do as a result of an act of thankfulness to my God? నేను ఏం చేయాలని దావీదు దేవుని అడుగుతున్నాడు, ఏం చేయగలను అని. And he got the answer. కానీ దావీదుకి సమాధానం వచ్చింది. He said, I will lift up the cup of salvation and call on the name of the Lord. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను దేవుని నామమును ప్రార్థిస్తాను అని అంటున్నాడు. Your heart will be anxious to stand in the congregation before people and glorify God. దేవుని ఆరాధించడానికి మన హృదయం ఎంతో ఉత్తేజబద్ధంగా ఉంటుంది. Will you ask this question? మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కోవాలి. What shall I do? మనం ఏం చేయాలి అని. And then follow the guidance your heart gives. నీ హృదయము ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా? Praise the Lord. And then if we are thankful, it guards our hearts from becoming dark. మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించే స్థితిలో ఉంటే మన హృదయంలో చీకటిని తీసివేసే స్థితిలో మనం ఉంటాము. Those who are not thankful, their hearts will become dark in the course of time. ఎవరైతే కృతజ్ఞతా స్తుతులు చెల్లించని స్థితిలో ఉంటారో వాళ్ళ హృదయము చీకటిగా మారుతున్నట్లుగా మనం చూస్తున్నాం. It's very important. It is attitude of thankfulness that keeps us in the light.
మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో మనం ఉంటే మన హృదయము వెలుగుతో నిండినట్లుగా చూస్తున్నాము. The Epistle of Romans chapter 1 verse 21, in that Apostle Paul writes about the world which doesn't know God. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే మీ విశ్వాసము లోకమంతటా ప్రచురింపబడుతుంది. 1:21 it says about the people, for even though they knew God, they did not honor God. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండియో ఆయనను గణపరచలేదు అని చూస్తున్నాము. And they became futile, useless in their imaginations. వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్ లో వాళ్ళు పనికిరాని వారిగా తయారైనట్టు. And the Bible says their foolish hearts were darkened. వాళ్ళ హృదయములు చీకటితో నింపబడినట్టుగా చూస్తున్నాము. See what is wrong with the world, where it happened. ఇది ఎక్కడ జరిగింది, దేని వల్ల జరిగింది? Can we blame the devil for everything? మనము సాతాన్ని ప్రతిసారి మనం దూషించలేము. The problems of the world started with not thanking God for what God has done to humanity. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం ద్వారానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి స్టార్ట్ అయినట్టుగా చూస్తున్నాము. The best religion is an attitude of gratitude. మంచి రిలీజియన్ ఏంటంటే మనము థ్యాంక్స్ గివింగ్ గా ఉండడమే. Praise the Lord. And again the Bible says thank and pray for all men in the book of Timothy. తిమోతి రాసిన పత్రికలో ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలని చూస్తున్నాము. And I just want to mention about the importance of thanksgiving and very soon conclude. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ప్రాముఖ్యత ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. You can see in book of Romans chapter 1 verse 8, Apostle Paul says, I thank my God through Jesus Christ for all of you. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మీ విశ్వాసం అంతటా ప్రచురింపబడుతున్నది, మీ అందరి కొరకు యేసుక్రీస్తు ద్వారా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Apostle Paul thanked God for all the believers. ప్రతి ఒక్కరు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరి కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. Because your faith is proclaimed in all the world. ఎందుకంటే మన విశ్వాసము లోకమంతటా ప్రచురింపబడాలి. Now listen to this carefully about your ministry. మనం చేసే సేవ మన మినిస్ట్రీని బట్టి మనము మాట్లాడుతున్నాం. Apostle Paul had not seen the believers in Rome. రోమాలో ఎవరైతే యేసు ప్రభుకి శిష్యులుగా ఉన్నారో ఇంతవరకు చూడలేదు. Only some were known, all were not known by Paul. కొంతమందే ఉన్నారు యేసు ప్రభుకి శిష్యులుగా. No, Paul did not knew them face to face. పౌలు వాళ్ళ గురించి తెలుసుకోలేకపోయాడు. But yet he says, I thank God for you. కానీ పౌలు అంటున్నాడు, మీ అందరి కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And Paul tells in almost every epistle, I thank God for you. ప్రతి ఒక్క అపోస్తలుల గురించి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. No, I thank God for you. Paul was telling for all believers in every church. ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క చర్చికి సంబంధించిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. For people whom he had seen and people whom he had not seen. ఎవరినైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో తెలియని వారి కొరకు కూడా పౌలు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. Now listen. God gave Paul a ministry for all the people. దేవుడు పరిచర్యనిచ్చినాడు పౌలుకి ప్రతి ఒక్కరి గురించి. For whom he thanked, God entrusted him a gift to be shared. దేవుడు పౌలుకి ఒక గిఫ్ట్ ఇచ్చినాడు, అది ఇతరులకి పంచడానికి. For whom he prayed, for whom he thanked God, for them God gave a grace. ఎవరైతే పౌలు ఎవరి గురించి అయితే ప్రార్థన చేసి ఉన్నాడు, ఎంతమంది గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో అతనికి దేవుడు కృపని ఇచ్చి ఉన్నాడు. In the book of Galatians at one place Paul says, the grace I have received for you. నేను ఏదైతే కృపని పొందుకొని ఉన్నానో అది మీ కొరకు అని చెప్తున్నాడు. Praise God. What is the lesson there? అక్కడ మనం ఏం నేర్చుకున్నాం? When you thank God for someone, God entrusts you a grace, a mercy, a healing, a message for them. ఎవరి గురించి అయితే మనము థ్యాంక్స్ గివింగ్ గా ఉన్నామో దేవుడు మనకి
స్వస్థతను మనకి అవసరతలను దేవుడు మనకు తీరుస్తున్నాడు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Will you say thank God? Not only for us, for everything. మన గురించే కాదు, ప్రతి ఒక్కరి గురించి, ప్రతి దాని గురించి మనం కృతజ్ఞతలు కలిగి ఉంటాం. There are many more things to be told, but let us be thankful. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిలా Our ఉండాలి. today's theme was getting elevated in thankfulness, by thankfulness. ఈరోజు అంశం ఏమిటంటే కృతజ్ఞతలు కలిగి ఉండడం వల్ల మనల్ని మనము ఏ విధంగా హెచ్చించుకోవచ్చు. Will you thank God for everything from the time you can remember? Your parents, your brothers, sisters, whoever helped you, your teachers, and even your neighbors. Not only people who helped you, but everyone whom you have come across. Take time to thank God. May God bless you.